హలో బ్యూటిఫుల్ పీపుల్. అలా వీకెండ్ రోజు బోర్ కొడుతుందని సరదాగా బయటకు వచ్చాం. నేను ఉండేది ఈ ఊర్లోనే, కానీ దీన్ని ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి చూడబోతున్నాను. ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఎందుకు వెళ్ళలేదంటే ఏమో నాకు కూడా తెలీదు. ఇది మా ఊర్లోని ప్రాచీన కట్టడం అనమాట. ఇది చాలా మూవీస్లో కూడా ఉంది అండ్ కొన్ని షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. రీసెంట్గా వచ్చిన ఒక మూవీలో కూడా ఉంది. సో ఎవరికైనా తెలిస్తే మా ఊరి పేరు ఏంటో కమెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామండి. నాకు ఎందుకో కొంచెం గోల్కొండ ఫోర్ట్ వైబ్స్ అయితే వచ్చినాయి. అండ్ మగధీర మూవీలో కాజల్ ఒక సాంగ్ చేస్తుంది కదా, పంచదార బొమ్మ సాంగ్, కొంచెం బ్యాక్గ్రౌండ్ అలానే అనిపించింది. కొన్ని రీల్స్ కూడా చేశాను, నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటే చెక్ చేయండి వెళ్ళి. ఐడియా ఎవరికైనా తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఫాలో చేసేయండి. అలాగే పైనుంచి సిటీ వ్యూ అయితే మామూలుగా లేదు. ఆ రోజు వెదర్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మొత్తం సిటీ అంతా కనిపించేస్తుంది అసలు ఇక్కడ నుండి. దీన్ని 12th శతాబ్దంలో నిర్మించారంట, రాజుల కాలంలో. అప్పుడు రాజులు పరిపాలించేవాళ్ళు. అండ్ ఇక్కడ నుండి శ్రీశైలంకి, అల్లంపూర్కి షార్ట్ కట్స్ లైక్ స్వరంగ మార్గాలు అంటారు కదా, అవి ఉండేవంట. బట్ ఇప్పుడు అవి ఏం లేవు, క్లోజ్ చేసేసారు. లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం అట్లీస్ట్ అనుకున్నా, నో ఛాన్స్. అండ్ కిందికి వచ్చినాక మనకి స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. మంచిగా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ పార్క్లా ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా సాంగ్స్ వేస్తారు, తింటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి వీక్ సాటర్డే అండ్ సండే నైట్ 7 తర్వాత ఇక్కడ లేజర్ షో అయితే ఉంటుంది. సో చుట్టూతో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి దీన్నే ఫోకస్ చేస్తూ మంచిగా మన ఇండియా చరిత్ర మొత్తం దీని మీద లేజర్ షో అయితే వేస్తారు. చాలామంది వస్తారు దీన్ని చూడడానికి. నాకు కూడా తెలియదు అసలు, ఫస్ట్ టైం నేను కూడా చూడడం. సో మా ఫ్రెండ్ వచ్చింది, అలా కొంతసేపు మాట్లాడుకొని, చాలా రోజులైంది దాన్ని కూడా కలిసి. సో అలా మంచిగా మాట్లాడుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. వస్తూ వస్తూ ఉంటే నాకు చందమామ కనిపించింది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సపోర్ట్ చేయండి.